వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఔరంగజేబ్ గురించి చాలా అతను ఇంత దుర్మార్గుడు అది ఇది అని చాలా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సరే బాగానే ఉంది, కానీ మరి ఆయన ఏంటి తొగ్లక్లా ప్రవర్తిస్తున్నారు అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తాజాగా ఆయన హరిహర వీరములు సక్సెస్ మీట్లో ఫ్యాన్స్ని ఏదో ఒక మూకమ్మడి దాడులు చేయండి అనే విధంగా రెచ్చగొట్టడం అసలు ఏ రకమైన సంస్కృతి ఇది? ఆ విధంగా రెచ్చగొట్టడం ద్వారా సభ్య సమాజానికి ఆయన ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? మీరు అంత సున్నితంగా అయిపోతారండి, అందరు కూర్చొని ఇట్లా పళ్ళు దొరికేసుకుని వీళ్ళు మాట్లాడేస్తున్నారంటే. ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ, మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. ఇలా చేయటం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్? పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యంలో అఫ్కోర్స్ రాజ్యాంగబద్ధంగా ఉప ముఖ్యమంత్రి అనేటువంటిది ఒక పదవి కాకపోయినా, రాజ్యాంగమైన పదవి కాకపోయినా, మంత్రి ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి హోదాలో ఉండి మీరు ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం ఏంటి? అది సినిమా ఫంక్షనే కావచ్చు, కానీ మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు. మరి ఆ స్థితిలో ఉండి, ఆ స్థాయిలో ఉండి మీరు అభిమానుల్ని ఇలా రెచ్చగొట్టేలాగా ప్రసంగాలు చేసి ఇది చేయటం ఏంటి అనేటువంటిది. ఆ మధ్యన ఏదో వైసీపీ ర్యాలీలో తెలుగుదేశం అతనే రప్ప అని ఏదో పోస్టర్ పట్టుకున్నందుకే నానా యాగి చేసి తాట తీస్తామన్న మీరు ఇప్పుడు సాక్షాత్తు మీరే మీ అభిమానులకు పిలిపివ్వడం ఏంటి? దాడులకు తెగబడండి అని రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద.